ఐస్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఫాస్ట్గా హలో గైస్, మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పెరిమెంటల్ గైస్. మనం చెత్త కోసం వాడుకునే ఈ గార్బేజ్ బ్యాగ్స్తో హాట్ ఎయిర్ బలూన్ అయితే తయారు చేద్దాం. ఎక్స్పెరిమెంట్ అయితే చాలా క్రేజీగా ఉండిపోతుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. చూసినట్లయితే గార్బేజ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మీడియం సైజ్ అయితే ఆర్డర్ పెట్టా. సో వీటితోనే ఇప్పుడు స్కై లెంతర్ అయితే తయారు చేద్దాం. గాల్లోకి ఎగిరే హాట్ ఎయిర్ బలూన్ అనమాట. సో వీటిని ఉపయోగించి మనం క్రేజీగా ఒక వీడియో అయితే చేయబోతున్నాం కాబట్టి వీడియోకి లైక్ అయితే చేసేయండి. ఇప్పుడైతే దీని నుంచి ఒకటైతే తీసుకుందాం. ఈ విధంగా అయితే ఉంది. దీంట్లో హాట్ ఎయిర్ మొత్తం నిండాలి. సో ఇక్కడైతే ఫ్యూయల్ వాడబోతున్నాం. దీన్ని ఉపయోగించి ఇక్కడ దండి లాంటిది అయితే కట్టబోతున్నాం. ఫస్ట్ చిన్నది ఒకటి తయారు చేద్దాం. తర్వాత దీనికంటే పెద్దది, చాలా పెద్దది కూడా ఒకటైతే తయారు చేద్దాం. ఫస్ట్ చిన్నదైతే ఒకటి తయారు చేద్దాం. రింగ్ అయితే ఒకటి తయారు చేసుకున్నాం బైండింగ్ తేతోన. ఇప్పుడు ఇది ఈ స్టార్టింగ్లో ఎలా రింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లాస్టర్ అయితే వేసుకుందాం ఇలాగా ఈ విధంగా. ఎస్, మన బెలూన్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు దీనికి ఫ్యూయల్ కావాలి కదా మంట కోసం. సో మంట కోసం మనం ఈ క్యాండిల్ని అయితే ఉపయోగిస్తున్నాం, క్యాండిల్ ఫ్యూయల్ కింద. సో దీన్ని కరిగించి కొంచెం టిష్యూ మీద వేసుకుని ఇది ఇక్కడ అయితే పెట్టుకుందాం. ఇది ఫ్యూయల్ కింద అయితే ఉపయోగపడుతుంది. ఎస్, మన హాట్ ఎయిర్ బెలూన్ అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు ఫ్యూల్ కూడా ఇక్కడ సెట్ చేసాం. ఫ్యూల్ వీటికి అంటుకోకుండా మధ్యలో అయితే సెట్ చేసాం. ఇప్పుడు దీన్ని ఎగరేసి చూద్దాం వెళ్తుందా లేదనేది. తర్వాత దీనికంటే పెద్దది కూడా తయారు చేద్దాం. ఫస్ట్ దీన్ని అయితే వదిలేద్దాం గాల్లోకి. సో ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ పక్కన ఓపెన్ ప్లేస్లోకి అయితే వెళ్ళి గాల్లోకి అయితే వదులుదాం. ఫ్యూయల్ అయితే ముట్టుకుంది. ఇప్పుడైతే నిండుతుంది ఎయిర్ మొత్తం. చచ్చిపోయింది. ఐస్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. మొత్తం ఫెయిల్ అయిపోయింది. దీనికంటే పెద్దది అయితే తయారు చేద్దాం. హీట్కి కవర్ అయితే కరిగిపోయింది. చూసారా ఫ్యూల్ మాత్రం ఆరట్లేదు అంతైనా. సో ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి దీనికంటే లెంత్ ఎక్కువ తయారు చేద్దాం. ఎందుకంటే మంట పైన దానికి తగిలి హీట్కి కరిగిపోయింది కవరు. సో మంట తగలకుండా కొంచెం పెద్ద తయారు చేద్దాం. ఫ్రెండ్స్ ఇంతకు ముందు కన్నా చాలా పెద్దది తయారు చేసాం.
ఇది సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. మరి ఏం జరుగుతుందో చూడాలి. గాయస్ చిన్నది ఫెయిల్ అయిపోయిందిగా, కొంచెం పెద్దది అయితే తయారు చేసాం. సో దీంట్లో ఎక్కువ ఎయిర్ అయితే నిండాలి కాబట్టి కొంచెం కిందన మంట పెట్టుకొని ఇది ఎయిర్తో నింపేసిన తర్వాత మన ఫ్యూయల్ అయితే అంటించడం జరుగుతుంది. సో ఫస్ట్ హాట్ ఎయిర్ కోసం కొంచెం గడ్డి అయితే ముట్టిద్దాం. నింపు నింపు వదిలే. అంటే వీడియోది తెలుసు ఫాస్ట్ గా